తులారాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది అని చెప్పుకోవచ్చండి. మార్చి 8, 9, 10, 11 తేదీలలో మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు అయితే తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ పేరు గల వ్యక్తులతో మాత్రం జాగ్రత్త. ఈ వీడియో అయితే సామాన్యుల కంట అయితే పడదండి. ఎందుకు అంటే కనుక ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల కోట్ల మంది తులారాశి వారు ఉంటారు. కానీ ఈ వీడియో కొంతమంది కంట మాత్రమే పడుతుంది. వారు వింటున్నారు అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం, ఆ యొక్క నాగమ్మ తల్లి అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని భావించి, అసలు నాగమ్మ తల్లి ఎందుకు మీ ఇంట తిరుగుతుంది, అసలు మీకు గోల్డెన్ టైం అనేది ఏ విధంగా మొదలవబోతుంది, ఎటువంటి కష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారు, వచ్చే నష్టాల నుంచి ఎలా మీరు దూరం అవ్వచ్చు, అలాగే రాబోయే అవకాశాలను అదృష్టాలను ఎలా దక్కించుకోవచ్చు, ఇటువంటి ముఖ్యమైన వివరాలు జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియో అనేది మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై నాగమ్మ తల్లి అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాము. తులారాశి అంటే మనం ఇంగ్లీష్లో లిబ్రా అంటామండి. మనకి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల నక్షత్రాల వారు ఈ రాశి కిందకైతే వస్తారనమాట. వీరు సమతుల్యత, కాలాభిమానం, న్యాయం మరియు దాన గుణం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు, మూలకం గాలి, చిహ్నం త్రాసు. వీరి యొక్క గుణగణాలు అనేవి చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, మంచి సంభాషణ చాతుర్యం, దౌత్యం, కళాత్మక దృక్పథం, సున్నితత్వం అనేవి. వీరికి అదృష్ట రంగులు వచ్చేసి గులాబీ, ఆకుపచ్చ, నీలం మరియు తెలుపు. అదృష్ట సంఖ్యలు 5, 6, 4, 8. అదృష్ట రోజులు మంగళ, శుక్ర, శనివారాలు. వీరు వృత్తిలో అంటే వీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తి వ్యాపారాలలో చాలా వరకు కూడా రాణిస్తారనమాట. వీరిదే ఎప్పుడూ కూడా పై చేయిగా ఉంటుంది. వీరు ఇప్పటి రోజులకు తగ్గట్లుగా అంటే ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో, ఇప్పుడు ఏదైతే అప్డేట్ అవుతున్న జనరేషన్ ఉంటుందో దానికి తగ్గట్లుగా ఫ్యాషన్ ఉంటుంది. మంచిగా మీడియా రంగాల్లో ఉన్నవారు కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే తులారాశి వారికి ఇప్పుడు గోల్డెన్ టైం మొదలైంది అని ఎందుకు చెప్పాము అంటే కనుక వీరికి 8 గ్రహాల సహకారంతో రాజయోగం పట్టే అవకాశం అయితే ఉంది. కొత్త అవకాశాలు అనేవి ఇంకా వచ్చే అవకాశాలు అయితే అదృష్టాలైతే ఉన్నాయి. కాబట్టి వీరికి ఇప్పటి నుంచి ఏదైనా అవకాశం వచ్చినా కానీ లేదంటే కనుక మీకు ఇది వస్తుంది అని ఒక అంచనా అనేది మీరు కలగ చేసుకున్నా కానీ, అంటే ఒక ఊహాత్మకమైన అంచనా ఉంటుంది కదా, ఆ అంచనా అనేది మీకు మీ మనసులో కలిగినా కానీ లేదంటే కనుక ఏదైనా వృత్తిలో ఇంకాస్త ముందడుగు వేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్నా కానీ ఖచ్చితంగా మీకు ఇప్పుడు కలిసి వచ్చే సమయం అనేది స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీ ఇంట్లో నాగదేవతలు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. అసలు వారు ఎందుకు తిరుగుతూ ఉన్నారు, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. నాగదేవతలు తిరుగుతున్నారు అంటే మా కంటికి కనిపించరేంటి, లేదంటే కనుక చాలామంది కూడా ఇక్కడ కొంచెం వెటకారంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇది పరిపూర్ణంగా జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో అండి. ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ దైవం డైరెక్ట్గా మనకి కనిపించరు. అంతేకాకుండా దైవం మనుష్య రూపేణ, అంతేకాకుండా మాట రూపేణ, సందేశ రూపేణ, ఏదో ఒక సహాయ రూపేణ మనకి ఒక మంచి చేయడానికి ముందుకు వస్తారనమాట. అలాగే ఈ నాగదేవతలు మీకు మంచి చేయడానికి మీ వెన్నంటే తిరుగుతున్నారు. నిజానికి
కొన్ని రకాలైన మానసికమైన సమస్యలతోటి మీరు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి మానసికమైన సమస్యలు అనేవి ఆ యొక్క దైవం ఇచ్చే సంకేతాలను మీరు గ్రహించకపోవడం వల్ల మీకు కలుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే ఏవైతే కొన్ని ఇబ్బందులు ఇప్పుడు మీరు పడుతున్నారో ఈ ఇబ్బందులు అనేవే మీకు చాలా పెద్దగా అలాగే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు అనుభవిస్తుంది మాత్రం ఘోరంతేనండి. కొండంత కష్టాన్ని అనుభవించాల్సినటువంటి మీ జీవితం ఇప్పుడు ప్రస్తుత సమయం ఏదైతే ఉందో అది ఆ యొక్క నాగదేవతల యొక్క అనుగ్రహం వల్ల ఘోరంత మాత్రమే అనుభవిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ నాగదేవతలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అసలు ఏ సందేశాన్ని మీకు తెలపాలి అనుకుంటున్నారు? అసలు నాగదేవతలు మీ వెన్నంటే తిరగటానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వివరించి చెప్తాను. కొన్ని పనులు మీరు చేస్తున్నవి కూడా ఆ నాగదేవతలకు నచ్చడం లేదండి. ఆ యొక్క పనులు నచ్చకపోవడం వల్లే మీ జీవితంలో గోల్డెన్ టైం అనేది స్టార్ట్ అయినప్పటికీ కూడాను మీకు ఇంకా కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కలగడం లేదు. కాబట్టి ఆ వచ్చే సమయం అంటే అదృష్టపు సమయం ఏదైతే ఉందో ఆ అదృష్టపు సమయం అనేది మీ చేతులారా మీరే దూరం చేసుకుంటున్నారు. ఈ తప్పు వల్ల అసలు ఏంటి ఆ తప్పు అనేది కూడా నేను మీకు ఇప్పుడు వివరించి చెప్తాను. తులారాశి వారు ఏదైనా కూడా ఒక సమతుల్యంగా ఆలోచించే మనస్తత్వం కలిగిన వారు. వీరికి రాశికి అధిపతి శుక్రుడు కావడం చేత వీరు మొదటి నుంచి కూడా ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులే. కాకపోతే మనుష్యులు అన్న తర్వాత ఎప్పుడైనా ఏదో ఒక రూపంగా కొన్ని ఇబ్బందులు, అప్పుడప్పుడు కష్టకాలం, డబ్బులు అనేవి చేతిలో లేకపోవడం ఇటువంటివి అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజానికి చెప్పుకోవాలి అంటే కనుక మిగతా రాశుల వారితో పోల్చుకుంటే తులారాశి వాళ్ళు ఆర్థికంగా స్థిరత్వం కలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే మానసికంగా చాలా దృఢత్వం కలిగిన వ్యక్తులు, మనోధైర్యం ఎక్కువ కలిగిన వ్యక్తులు, ఏదైనా కూడా సాధించాలి అనే తపన, పట్టుదల, ఒకరి కింద మేము ఎప్పుడూ కూడా చెయ్యి చాపకూడదు, మాది ఎప్పుడూ కూడా పై చేయిగానే ఉండాలి, ఒకరి కింద మేము ఎప్పుడూ కూడా ఆధారపడి బ్రతకకూడదు, ఒకరి చేత మాట అనిపించుకోకూడదు, వీలైతే శబాష్ అనిపించుకోవాలి తప్ప ఒకరి చేత మేము ఎప్పుడూ కూడా అవమానింపబడకూడదు అని అనుకునేటువంటి మానసిక స్థితి కలిగిన వారు ఈ తులారాశి వారు. ఏదైనా కూడా వీరికంటూ ఒక వర్క్ అనేది ఇస్తే, అంటే ఉద్యోగం చేసే దగ్గరైనా, వ్యాపారాలు చేసే దగ్గరైనా, లేదంటే కనుక చదువుకునే పిల్లల విషయంలోనైనా కానీ వీరికంటూ ఇది నా పని అని చెప్పి కనుక వారు డిసైడ్ అయ్యారు అంటే కనుక దానిని 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారండి. చాలా మొండి పట్టుదల కలిగిన వారనమాట. వీరికి కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడి పని చేసే మనస్తత్వం కలిగిన వారు కాబట్టి ఒక మాట ఎవరన్నా వెంటనే అంటే కనుక దాన్ని తీసుకోలేరన్నమాట. కాస్త దానివల్ల కోపం, ఆవేశం ఎక్కువగా ఉండటం వల్ల వీరి యొక్క మానసిక స్థితిని ఎవరైతే తెలుసుకోలేకపోతారో, ఎవరికైతే వీరికి కొంచెం దూరంగా ఉండే వాళ్ళు ఉంటారో అటువంటి వారు కాస్త వీరిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. వీరికి కొంచెం పొగరు ఎక్కువ అని చెప్పి, వీరికి కొంచెం గరానా ఎక్కువ అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ఎటువంటి మాటలు అనుకుంటూ ఉంటారో మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి అలా అనుకుంటూ ఉంటారనమాట. అలాగే వీరికి మాట తీరులో కూడా చాలా చాకచక్యం ఉంటుంది. ఎదుటి వారిని చాలా ఈజీగా వారి యొక్క మాటల వైపుకు తిప్పేసుకుంటూ ఉంటారు. చాలా మంచి తెలివితేటలున్న వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ, ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ తులారాశి వారు మానసికంగా లేదంటే కనుక మాట తీరు విధంగా చూసుకుంటే చాలా తెలివిగా ఉంటారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత కష్టపడి సంపాదిస్తారో దానిని కేవలం అవసరం కోసం మాత్రమే బయటకు తీస్తారు తప్ప అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు ఎక్కడా కూడా పెట్టరనమాట. రూపాయి విలువ కష్టపడే వ్యక్తికి తెలుస్తుంది అన్నట్లుగా ప్రతి రూపాయిని కూడా ఒకదానికొకటి ముడివేసుకొని ఆస్తులను పెంచుతూ ఉంటారు. అలాగే వీరికి అందం, ఆకర్షణీయత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అందంతో ఎదుటి వారిని చాలా చక్కగా ఆకర్షించుకునే మానసిక స్థితి కలిగిన వ్యక్తులు. ఏదైనా కూడా కష్టం
వచ్చినా కొంతమంది ఏంటి అంటే కష్టం వస్తే చాలా ఈజీగా కుంగిపోతారు మనుషులు. అసలు ఇంకా నా పని అయిపోయింది, నేను దీన్ని తట్టుకోలేను అన్నట్లుగా డీలా పడిపోతూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదు. కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటినీ కూడా వీరి యొక్క రాశికి చిహ్నం త్రాసు ఏ విధంగా ఉంటుందో అలా రెండింటినీ కూడా సమతుల్యంగా బ్యాలెన్స్ చేయగలిగిన వ్యక్తులు అన్నమాట ఈ తులారాశి వారు. అయితే ఈ మధ్య కాలంలో గత కొంతకాలం నుంచి కొన్ని భారాలు అనేవి నెత్తిన పడ్డాయి. అంటే కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం, గొప్ప అనే కంటే కూడా ఇక్కడ పెద్ద అని వాడితే బాగుంటుంది. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం, కొంతమంది గృహాలు నిర్మించుకోవడం, దానికోసం వీరి దగ్గర ఉన్న ధనం సరిపోక కొంత అప్పులు చేయడం. అలాగే ఇటు అమ్మాయిల విషయం తీసుకున్నా కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, తల్లిదండ్రుల యొక్క బరువు బాధ్యతలు, ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళ తోబుట్టువులు, వారి యొక్క తోబుట్టువుల యొక్క బరువు బాధ్యతలు తీసుకోవడం వల్ల అప్పులు అనేవి ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అప్పుల విషయంలో అంటే మనిషి ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి డబ్బు ఇంకా అవసరం అవుతుంది. ఇల్లు అనేది ఒక 30 లక్షలు, 40 లక్షలు లేదా ఒక 50 లక్షలు అవుతుంది అని దిగితే ఆ 50 లక్షలకు తోడు ఇంకా ఎదురు అవి కావాలి ఇవి కావాలి, లైఫ్లో ఒక్కసారి కట్టే ఇల్లే కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతాం, సరే అప్పు చేస్తే తర్వాత తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో బయట నుంచి ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా తీసుకొని వచ్చి ఆ ఇంటి కోసం పెట్టడం. లేదంటే కనుక కొంతమంది పెళ్ళి అనేది చేసుకునే ప్రక్రియలో ఈ పెళ్ళి కోసం కొంత డబ్బుని వాడుతూ ఉండటం. అంటే ఇప్పుడు చేసుకోకపోతే జీవితంలో ఒక్కసారి వచ్చే పెళ్ళి కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామని చెప్పి కొంత డబ్బుని తీసుకొచ్చి అప్పుగా బయట నుంచి తెచ్చి పెట్టడం. ఈ యొక్క అప్పులు చేస్తున్నామే, ఇది మనం తీర్చగలుగుతాము, ఇంతవరకు మాకు ఈ అప్పులు చేసే అలవాటు లేదు కదా, ఇది కొత్తగా చేస్తున్నాం, దీనికి వడ్డీ ఎలా కట్టుకోవాలి, ఈ అసలు ఎలా తీర్చాలి అని చెప్పి దీనికోసం కాస్తంత ఆలోచించి మానసిక వేదన అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా వీరు అప్పు చేసి కడుతున్నారో, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకొని తిప్పలు పడుతున్నారో, లేదంటే కనుక ఇంకా ఏదన్నా ఉన్న వస్తువులని అమ్ముకొని కష్టపడుతున్నారో, ఏది ఏమైనప్పటికీ కూడాను వాళ్ళకే తెలుస్తుంది కష్టం ఏంటి అని చెప్పి. కానీ చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళు బాగా కనిపిస్తారు, బాగా డబ్బున్న వ్యక్తులుగా, వీరి దగ్గర అన్నీ ఉండే ఆ ఇల్లు కడుతున్నట్లుగా, అన్నీ ఉండే వారు పెళ్లి చేసుకున్నట్లుగా, అన్నీ ఉండే మంచిగా చదువుతున్నట్లుగా, వీరు చేసే ఉద్యోగాలకి, వీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో లక్షలు సంపాదన వస్తున్నట్లుగా, ఇలా ఒకటి కాదు రెండు కాదు జనాలు అనుకునే మాటలు ఏంటి అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి అలా అనుకునే ప్రక్రియలో వీరికి నరఘోష అనేది చాలా ఎక్కువైపోయిందనమాట. ఈ యొక్క నరఘోష కారణంగా కొంచెం ఈ మధ్య ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా రావడం, కొంచెం కుటుంబంలో చిన్న గొడవలు, కొంచెం అనారోగ్యం అనేది వస్తూ ఉండటం, సరిగ్గా తిన్న ఆహారం అనేది ఒంటికి పట్టకపోవడము, ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనతో, అంటే డిప్రెషన్లో ఉంటామంటాం కదా, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండటం, మానసికమైన ఆందోళన, కంగారు, టైంకి తినకపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడం, అయ్యో ఎలా ఇది పూర్తవుతుందా లేదా, ఇది ఎట్లా జరుగుతుంది అనే ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన ఒత్తిడితోటి కంగారు పడిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క తులారాశి వారు. అంతేకాకుండా వీరికి అంటే వీరి ముందు తరాలు చేసిన తప్పుల వల్ల కూడా, అంటే తాతకు చేసింది తలాపునే ఉంటుంది అంటారు. మన పెద్దలు మనకి ఆస్తులు అంతస్తులు పంచి ఇవ్వకపోయినా కూడా, ఒకవేళ పంచి ఇచ్చినా కూడా ఆ యొక్క ఆస్తులని మనం ఏ విధంగా అయితే అనుభవిస్తున్నామో, వారు చేసిన కర్మలు పాపపుణ్యాలు కూడా అలాగే మన బిడ్డలకి తగులుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీ పెద్దలు చేసిన తప్పు వల్ల కూడా, అంటే ఒక సర్పదోషం వల్ల మీకు రావాల్సినటువంటి గోల్డెన్ టైం అనేది ఆగిపోయింది అని చెప్పుకోవచ్చు. మీరు పడుతున్నటువంటి మానసిక వేదనకు ఈ యొక్క సర్పదోషమే కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నిద్రలేమి సమస్య, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, కొంత ఇబ్బందులు చికాకులు కుటుంబంలో ఏర్పడుతున్నాయి అంటే దానికి కారణం కూడా ఈ యొక్క సర్పదోషం అనే అనుకోవచ్చు అనమాట. అయితే ఎందుకు ఈ సర్పదోషం వచ్చింది, ఎవరు చేసిన తప్పు వల్ల వచ్చింది అంటే కనుక, ఇది మీరు చేసిన తప్పు అనే కంటే కూడా మీ వెనకటి తరంలో వారు చేసిన తప్పు, అది కూడా వారు తప్పు అని తెలిసి చేసింది కాదు,
ఒక హాని అనేది వారికి జరగబోతోంది అని భయంతోటి చేసింది. వీరు ఆ యొక్క సర్పాన్ని వారు కొన్ని కారణాల వల్ల వారి యొక్క దగ్గరకు అది రావడం చేత ప్రాణ భయంతోటి ఆ సర్పాన్ని చంపడం అయితే జరిగింది. ఇలా ఎప్పుడైతే ఆ యొక్క సర్పాన్ని చంపడం జరిగిందో అప్పటి నుంచి ఈ యొక్క సర్పదోషం అనేది మీ యొక్క కుటుంబాన్ని వెంటాడి వేధిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ సర్పదోషం ఎప్పుడు వచ్చింది, ఏ తరంలో వచ్చింది అని తెలుసుకునే దానికంటే కూడా దీని నుంచి బయటపడే మార్గం ఏంటి అనేది మీరు తెలుసుకొని ఆ మార్గం వైపు అడుగు వేసే ప్రయత్నం చేస్తే మీకు గోల్డెన్ టైం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మీ సుడి తిరుగుతుంది, మీకు రాజయోగం పడుతుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి అనేది దక్కుతుంది, అధిక లాభాలు అనేవి కలుగుతాయి, ఆరోగ్యం మీకు సహకరిస్తుంది, ఆనందం మీ వెన్నంటే ఉంటుంది. అయితే ఏం చెయ్యాలి అన్న విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే మీరు ఇక నుంచి ఎప్పుడైనా కానీ ఎదుట మీ యొక్క మీకు సర్పం అనేది ఎదుట పడినా, ఏదైనా కారణం చేత సర్పాల్ని చంపాల్సిన అవసరం అనేది మీకు వచ్చినా కానీ ఎట్టి పరిస్థితులలో కూడా మీరు సర్పాన్ని చంపే ప్రయత్నం అయితే చేయకండి, ఏ కారణం చేతైనా కానీ. ఎందుకంటే అది మీకు ఇప్పుడు చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ సర్పదోషం అనేది తరతరాలుగా వెంటాడి మీ యొక్క కుటుంబంలో సుఖ సంతోషాలను దూరం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా సర్పాన్ని చంపే ప్రయత్నం చేయొద్దు. ఇక తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, ఎవరిని కూడా మీ యొక్క మాటలతోటి కానీ, చేష్టలతోటి కానీ, పనులతోటి కానీ ఎదుటి వారిని నొప్పించే ప్రయత్నం చేయకండి. వారు మనసులో మీరు అన్నందుకు కనీసం వేదన, ఆ యొక్క కన్నీరు ఏదైతే మీ కారణంగా వస్తుందో అది మీకు ఒక శాపంలా వెంటాడి మిమ్మల్ని వేధిస్తూ ఉంది. మీరు చిన్న తప్పేగా ఇది, మేమన్న దీనికే వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతారా, ఇట్లా అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం 100% జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కలికాలంలో ఈ జన్మలో చేసిన కర్మలు అనేవి ఈ జన్మలోనే అనుభవించక తప్పదు అనే మాటను గుర్తుంచుకోండి. ఇక మీరు సర్పదోషం నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారం ఏంటి అంటే కనుక, ఏదైనా కానీ షష్ఠి రోజు గుర్తుంచుకోండి. 3 షష్ఠుల రోజు, అంటే 3 షష్ఠులు, నెలలో మనకి షష్ఠి అనేది వస్తుంది కదా, అలా 3 షష్ఠులు గుర్తుంచుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ, లేదంటే కనుక శివాలయంలో ఉండే నాగమయ్య పుట్టకి కానీ, లేదంటే మీకు ప్రత్యేకంగా ఎక్కడైనా బయట నాగమయ్య పుట్ట ఉన్నా కానీ మీరు పుట్ట దగ్గరికి వెళ్ళినా, లేదంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, లేదంటే కనుక శివాలయంలో రావి చెట్టు కింద నాగమయ్య యొక్క రాతి విగ్రహాలు ఉంటాయి, ఆ యొక్క రాతి విగ్రహాల దగ్గరకు వెళ్ళినా కానీ మీరు ఆ యొక్క విగ్రహం దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమతోటి పూజించుకొని ఆవు పాలతోటి అభిషేకం చేయండి. చేసి మీరు మొదటిగా చెప్పవలసిన మాట ఏంటి అంటే కనుక, మేము తెలిసి తెలియక ఏదన్నా సర్పాన్ని మేము చంపినా, లేదంటే మా తరాలలో ముందు తరాలలో తెలిసి తెలియక ఎవరైనా కానీ సర్పాన్ని చంపినా కానీ ఆ తప్పును క్షమించి ఈ దోషం నుంచి మమ్మల్ని బయట పడవేయు నాగమయ్య అని చెప్పి, నాగమ్మ తల్లి అని చెప్పి మీరు నమస్కరించుకొని ఒక తెల్ల జిల్లేడు ఆకు తీసుకొని ఆ తెల్ల జిల్లేడు ఆకు మీద పసుపు కుంకుమను చల్లి తరువాత దాని మీద 2 అరటి పండ్లు, ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా పెట్టి పచ్చి చిమ్మిలి, కొన్ని సజ్జలు, నానపెట్టిన సజ్జలను కూడా నైవేద్యంగా సమర్పించండి. ఇలా 3 షష్ఠులు చేయాలి, గుర్తుంచుకోండి. మీకు దీనికోసం ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మీ ఊర్లో మీకు దగ్గరలో ఉండే నాగమయ్య విగ్రహాల దగ్గరికైనా కూడా ఎక్కడైనా పర్లేదండి, ఎక్కడికైనా కానీ వెళ్ళి ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీరు చేసుకోండి. ఈ విధంగా చేసిన దగ్గర నుంచి మీ యొక్క టైం అనేదే మారిపోతుంది. అంటే మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది.
జరుగుతుంది. మీకు ఇప్పటి వరకు ఏవైతే జీవితంలోకి అడుగు పెట్టని అదృష్టాలున్నాయో ఆ అదృష్టాలు అనేవి మీ జీవితంలోకి అడుగు పెడతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీ కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏ పని అనుకున్నా కానీ ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పని యందు మీకు ముందు అడుగు వేయడమే తప్ప వెనక్కి తిరిగి చూసుకోవడం అనేదే జరగదు. అంతా కూడా మీకు అనుకూలంగా జరుగుతుంది. అర్థమైంది కదా? మరి ఈ యొక్క 8, 9, 10, 11 తారీఖుల్లో మీకు అంతా కూడా అనుకూలంగానే ఉందండి. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి సమస్యలు లేవు. చాలా వరకు కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అర్థమైంది కదా? మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పేరు కలిగిన వ్యక్తులతోటి జాగ్రత్త అని చెప్పాను కదా, ఆ పేరు కలిగిన వ్యక్తులు ఎవరు అనేది చెప్తాను. మైండ్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ పేరు కలిగిన వ్యక్తులలో మీకు ఒక స్త్రీ వి అనే అక్షరంతో మొదలవుతుంది. మరొక స్త్రీ ఈ అనే అక్షరంతో మొదలవుతుంది. మరొక స్త్రీ డి అనే అక్షరంతో మొదలవుతుంది. ఈ ముగ్గురు స్త్రీలతోటి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరేంటి అంటే కనుక కేవలం మీ దగ్గరకు అవసరం కోసం మాత్రమే వస్తారు. వారి యొక్క అవసరాలను తీర్చుకొని మీతో పని గడిచిన తర్వాత కూరలో కరివేపాకు తీసేసినట్లు మిమ్మల్ని తీసివేస్తారు. మీరు నాకు ఈ సహాయం చేశారు అని కానీ, మీ వల్ల నేను లబ్ధి పొందాను అని కానీ, మీ వల్ల నేను ఈ రోజున ఈ యొక్క అవకాశం నాకు ఉపయోగపడుతుంది అని కానీ ఎక్కడా కూడా ఒప్పుకోరు. వారి యొక్క ఆ ఈగో ఏదైతే ఉంటుందో ఆ ఈగో అనేది వారిని ఒప్పుకోనివ్వదు. కాబట్టి వారితోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మరొక్కసారి చెప్తున్నాను, వి అనే అక్షరం, ఈ అనే అక్షరం, డి అనే అక్షరం, ఈ ముగ్గురు కూడా స్త్రీలే. అందరూ అక్షరాలున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లా. మీకు ఎవరైతే పరిచయం ఉన్నారో వారితో మీకున్నటువంటి అనుభవాన్ని ఆధారం చేసుకొని వారి వల్ల గతంలో మీరు నష్టం పొందారా, లాభం పొందారా అనేది కూడా ఒక అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రతి చర్య, వాళ్ళ చర్యకు బట్టి మీ యొక్క ప్రతి చర్య అనేది మీరు అంటే ఆ మనసుకు ఏదైతే అనిపిస్తుందో అలా ఉండండి, చాలు, సరిపోతుంది. అర్థమైంది కదా? మరి తులారాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమ శివాయ అని కానీ, జై నాగమ్మ తల్లి అని కానీ కామెంట్ చేయండి. మరి కొంతమంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ నాగమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.